కుమారుడు కళ్ళల్లోనే ఇంకా ఉన్నాడు. ఫిల్మ్ స్టారులు క్రికెట్ వీరులు కళ్ళు పుట్టి చూసే కుర్రాడు. డ్రీమ్ బాయ్ రూపులో చంద్రుడు చూపులో సూర్యుడు. డ్రీమ్ బాయ్ ఊరని పేరని జాడనే చెప్పడు. జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. పట్టు పట్టు చెయ్యే పట్టు చిన్నదాని చెంగే పట్టు నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. కట్టు కట్టు చీరే కట్టు ఒంటె చూపు దూరేటట్టు నోరు కాస్త ఊరేటట్టు ఓ బుల్లమ్మ. బుక్కు కట్టిపోయేటట్టు ముక్కు మీద ముద్దే పెట్టు లేకపోతే నా మీద కన్నె బొట్టు కరిగేటట్టు కన్ను కొట్టకుంటే వద్దు కోరికంత నా మీదట్టు ఓ బుల్లమ్మ. రబే 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 రంగుల రబ్బట్టు రత్తి రస్తు ఇస్తా నీకు పుస్తరుపు పట్టు. ఆకలి తీరేట్టు పులిస్తే పెడతా నీకు సొప్పులు తాగట్టు. Now it's time to welcome our very own laughing star, travel star నాగ్ బాబు గారు. అసలు వీడే పెద్ద మసుగాడు లేరు, అసలు వీడే మహానటుగాడు లేరు, ఎట్టుగాడు. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని. అసలు కలర్ స్వాతి గారు అంటే ఏమనుకుంటున్నారా? ఎంతవరకు మనం చూడని ఒక కొత్త కలర్. అమ్మమ్మా ఏంటమ్మా నాకు పాలు ఇలేదు. మా మనడు ఇంకా నువ్వు పాలు లేదా? పాలు నేను ఎత్తండి గేదిస్తుంది కదా. టీ కావాలా కాఫీ కావాలి సార్? నీకు లోన్ కావాలా? నేను కొడతానండి. Please welcome Naveen Chandra from Team Tripura. కొలుకురాదు కుదురులేదు ఒక క్షణమైనా, అదుపులేదు అనుకురాదు కలయికలోనా. నేను చూడకుండా మనసు ఉండదు, పది పదే పదే నీ వైపే లాగుతున్నది. What a blasting entry, Naveen. Welcome to Zabardast. థ్యాంక్ యూ. ఏంటి సింగిల్ గా వచ్చారు? నాతో మా డైరెక్టర్ వచ్చారు. So let's invite him. Please welcome Tripura director Raj Kiran garu. రాజ్ కిరణ్ గారు, సెట్ లో మీరు వీళ్ళందరినీ డాన్స్ చేపిస్తారు, మరి జబర్దస్త్ సెట్ కి వస్తే మీరు ఒక స్టెప్ వేయాలి కదండి. నేను వీళ్ళతో యాక్టింగ్ మాత్రం చేయించగలను కానీ నేను మాత్రం ఏం చేయలేను. నవీన్ గారు ఈ రోజు మీరు డైరెక్టర్, డాన్స్ డైరెక్టర్. ఒక్క స్టెప్ ఒక్క స్టెప్. మీరు ఇక్కడ హారర్ దయ్యంగా తయారయ్యారు డైరెక్టర్ గారి కోసం. లేదండి, ఎప్పుడు షూటింగ్ మొత్తం ఇలా ఉన్నాను, డైరెక్టర్ గారు వెనకే ఉన్నాను అనమాట. ఎందుకు? అందాల రాక్షసితో తిరిగా అనమాట. ఓకే. అక్కడి నుంచి సార్ తీసుకెళ్లి త్రిపుర రాక్షసితో వదిలేశారనమాట. సో అక్కడ రాక్షసులనే చూడడం అయిపోయింది, కానీ ఇంత అందమైన అమ్మాయిలు అక్కడ లేరు. అందుకే కొంచెం హ్యాపీగా ఉంది. అండ్ యు ఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఏంటి రావడం మా రష్మి మీద పడిపోయారు కదా రోజా గారు? మీ త్రిపుర రాక్షసి ఎక్కడ? ఓకే, మా త్రిపుర వస్తే చూడాలనుకుంటున్నాం. త్రిపుర వస్తుందా సార్? ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిలిచి కాంచన. వెల్కమ్ స్వాతి, వెల్కమ్ టు జబర్దస్త్. థ్యాంక్ యూ. సారీ వెల్కమ్ త్రిపుర. ఓ రైట్ యా, నా ఆల్టర్ ఈగో.
హాయ్ అండి రోజా గారు. హాయ్ హాయ్. స్వాతి ఏంటి దయ్యం గేమ్ అవన్నీ ఏంటి అలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాడు? తను అలాగే అంటాడు కానీ ఆయన దయాలు కూడా మనం ఈ మధ్య రెస్పెక్ట్ ఇవ్వాలి. మరి ఎందుకలా? మన మధ్యలోనే తిరుగుతున్నారు కాబట్టి. ఏంటి రష్మిని చూసి అలా అంటున్నారా? ఫీల్ అవుతుంది. అయ్యో లేదు. రోజా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ ముందు మూవీ చూసాను గీతాంజలి. థ్యాంక్ యూ. నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. అండ్ ఈ సినిమాలో ఎలా ఉంటుంది? హారర్ బేస్డా లేకపోతే ఫ్యామిలీ ఓరియంటెడా, లవ్ స్టోరీయా? హారర్ అనేది టచ్ చేస్తామండి. మెయిన్ ఒక మంచి కథ, డ్రీమ్స్ మీద సబ్జెక్ట్. ఓ, ప్రతి మనిషికి కళలు వస్తూ ఉంటాయి. కళలు వస్తూ ఉంటాయి. కానీ ఆ కళలు నిజంగా జరిగితే ఎలా ఉంటుంది? మీరు చెప్పేటప్పుడే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ నవీన్ గారు, Hello, ma'am. నిజంగా మీ డాన్స్ చాలా గ్రేస్ గా ఉంది. మీరు చెప్పడం అనేది నిజంగా లేదు నిజంగా చాలా గ్రేస్ గా చేశారు. అంటే మీ డాన్సెస్ చూసుకొని అప్పుడు మేము నేర్చుకునే వాళ్ళం. అంటే నాకు డాన్స్ అంటే ఇష్టం, చాలా ఇష్టం. స్పెషల్ చామంతి పువ్వు సాంగ్ స్టెప్ అయితే మీరు మా ప్రొడ్యూసర్ గారు నాగబాబు గారు పిక్చర్ అది. నాగబాబు సార్ తో నేను ఒక మూవీ చేశానండి, దళం అనే సినిమా చేశాను. ఆయనతో 3 days ట్రావెల్ చేశాను అనమాట. సచ్ అమేజింగ్ పర్సన్ ఈస్ అండ్ హోల్ టీమ్ కి ఆయన చాలా సపోర్ట్ చేశారు. అప్పుడు ఈ రోజు కూడా అలాగే రిసీవ్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ. కాదు, మీరు ఒక్కసారి వచ్చి యూ హ్యావ్ టు డాన్స్ విత్ us. అది మా చిన్న ప్లీజ్ 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 ఒక్క స్టెప్. ఎనీవే మీరు రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సప్పనున్న ముప్పు లేని సామమూల వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని ఎవ్వడం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం రాకాసి రాకాసి నన్ను రబ్బరు బంతిల ఎగరేసి పారేసి పారేసి నువ్వు వెళ్ళకి నవ్వులు విసిరేసి నా పాత్రకి త్రిపుర అనే క్యారెక్టర్ కి హర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. తనకు వచ్చే కళలు నిజమవుతూ ఉంటాయి అన్నమాట. స్వాతి, నవీన్ గారు అండ్ రాజ్ కిరణ్ గారు, రేపు మీ సినిమా రిలీజ్ కాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది? మస్ట్ బి రియల్లీ నర్వస్. ఇప్పటికీ నేను ఆల్రెడీ చాలా సార్లు సినిమా చూశాను అన్ని స్టేజ్ల్లో. బట్ నాకు ఎక్సైటింగ్ అయింది డిటిఎస్ మిక్సింగ్ అయిన తర్వాత కాపీ చూసినప్పుడు నేనన్నా ఈ సినిమా తీసింది అని గీతాంజలి కూడా అనిపించింది. సేమ్ అట్లనే నేను ఏదైతే కథ చెప్పానో అదే కనపడిందండి. అండ్ ముగ్గురు 3 సందర్భాలు కలిశారు. స్వాతి యాంకర్ గాను, నవీన్ ఏమో దళంలో చూసాం, అలాగే రాజ్ కిరణ్ మాకు ఒక సీరియల్ కి అతను కో డైరెక్టర్. సో మీ ముగ్గురు కాంబినేషన్ ఒక ఫైర్ తో ఉన్నారు ముగ్గురు. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ త్రిపుర సక్సెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ త్రిపుర టీమ్. రేపు రిలీజ్. టెన్షన్ ఉంది, కానీ ఇప్పుడు మీరు మీ టెన్షన్ రిలీవ్ చేసుకోవాలి. అది ఎలా? మా జబర్దస్త్ కిడ్స్ చూసి. సో ప్లీజ్ టేక్ యూర్ సీట్స్. ఓ ఫ్యామిలీలో జరిగే కామెడీ సర్కస్ ని మన ముందు ప్రెజెంట్ చేయడానికి వచ్చేస్తున్నారు గణేష్ శ్రీను along with his team. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరం ఒకటి చేయి కలిపితే ఎదురేమున్నది. నా కాలేజెస్ అన్ని ఇలాగ అయిపోయాయండి, ఆడుతూ పాడుతూ ఆడుతూ పాడుతూ. అందుకే ఇక్కడ పని ఉండి అయిపోయిన ఆఖరికి. చదువుకుంటే బాగుండేది. అప్పటికే అమ్మ చెప్పారు చదువుకోరా 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 అని. చదివా ఒక్కొక్క క్లాస్ 4-5 సార్లు. అదేం చెప్పారు కదా పాస్ అయ్యే చదవమని. వాళ్ళకి క్లారిటీ లేదు, నాకు చదువు లేదు. వయసు మించిన పాట అసలే ఉంటది. సారీ 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 అండి. తుడిచావా? మొత్తం మొత్తం. Nicely timed, it's a quick outfield, powerfully down the ground, another boundary. This time six. Still six. ఎదవేసాలు ఎక్కువ నా దగ్గర. వెళ్ళి టీ తీసుకురా. ఇంకా తాగల సౌండ్ ఇచ్చా. అయ్యో ఏంటి చల్లగా ఉంది?
ఇలా మొహం మీద వేస్తే కాలిపోద్దని చల్ల తీసుకొచ్చా. అంటే అంటే ఇలాగ నా మీద వేస్తారు కదా, వేడిగున్న నా మీద వేస్తారు, చల్లగున్న నా మీద వేస్తారు, షుగర్ ఎక్కువ నా మీద వేస్తారని చల్లగా తీసుకొచ్చా కాఫీ. అన్నింటి రెడీ అయిపోయావు. ద పొజిషన్ వచ్చి Nicely timed. It's a quick outfield. Powerfully down the ground. Another boundary. Mistimes it. Still 6. టిఫిన్ చేసావా? నేను చేసిందా మీకు చేయవలసిందా? నేను చేయాల్సిందే. ఇడ్లీ చేశాండి. రోజు ఇడ్లీనా? ఏ మార్చవా? సరే ఇడ్లీ తానొచ్చు. దోశ తెచ్చేంట్రా? ఇప్పుడు దోశ తెచ్చినా పూరి తేదని కొడతారు, పూరి తెస్తే దోశ తేదని కొడతారు, ఎత్తే కొడతారు కదా. రండి పొజిషన్. ఆహా అదే కొట్టి చూడ రెడీగానే ఉన్నాడు. ఇంకెందుకు పొజిషన్ తీసుకో. Nicely timed. It's a quick outfield. Powerfully down the ground. Another boundary. Mistimes it. Still 6. అట్ట అయిపోయింది అనుకున్నా, అయిపోయింది అనుకున్నా. ఇక్కడ రాడు. అమ్మా ఏంటమ్మా? నాకు ఇంకా బెడ్ కాఫీ ఇవ్వలేదే. మా కూతురు ఇంకా బెడ్ కాఫీ ఇవ్వలేదు నువ్వు? ఇంట్లో బెడ్ కాఫీ లేదండి. మరి ఏముంది? బ్రూ కాఫీ ఉంది. దీన్ని కొట్టచ్చు గ్యారంటీగా. అమ్మమ్మా ఏంటమ్మా? ఒకటే డైలాగ్ ఉంది. అమ్మమ్మా ఏంటమ్మా? నాకు పాలు ఇవ్వలేదు. మా మాడు ఇంకా నువ్వు పాలు లేదా? పాలు నేను ఎత్తండి, గేదె ఇస్తుంది కదా. మా మనవాడికి స్కూల్ టైం అవుతుంది, వెళ్ళి స్నానం చేయించు. రానన్నా నాకు కూడా టైం అవుతుంది, వెళ్తాను బయటకి. మీకు స్నానం చేయించేస్తాను. చేయించు పద. ఏమండి బ్యాంక్ మేనేజర్? నేను కాదు బ్యాంక్ మేనేజర్. నేను చెప్పేది నేనేం చెప్తా ఉండా. నువ్వు అలా కనిపించట్లా. నువ్వు టీం లీడర్ నాకు కనిపించాలి. ఆ ప్రాపర్టీ ఎందుకు లోన్ శాంక్షన్ లేదా? శాంక్షన్ చూడు. ఎందుకు కుట్టుకుంటున్నావు? నాకు ఆ మేనేజర్ కావాలి కదా. టీ కావాలా కాఫీ కావాలి సార్? నీకు లోన్ కావాలా? నేను కొడతానండి. లోన్ శాంక్షన్ లేదా? లోన్ శాంక్షన్ అయిందండి, కానీ మీ అల్లుడు సంతకం పెడితే కానీ కుదరదు. ఇది అల్లుడు సంతకం? మీ పెట్టా సంతకం? మీది పని ఏమన్నా తెలుసా? సంతకం ఒకసారి అల్లుడిని పిలిపించండి. అల్లుడు ఎందుకు ఇప్పుడు? అల్లుడు సంతకం పెట్టకపోతే నేను శాంక్షన్ చేయను, మా ఆవిడ ఫంక్షన్ కి వెళ్ళను, అంతే. పో. సరే పిలుస్తాను. ఆడే మా అల్లుడండి. ఈయన మీ అల్లుడా? అవునండి. మనిషి ఎంత శుద్ధంగా ఉన్నాడు, చేతగాని పనులు ఎందుకు చేపిస్తున్నావు నువ్వు? టీ కావాలా కాఫీ కావాలా మీకు? సంతకం కావాలా? ఎక్కడ పెట్టాలి చెప్పండి. ఇక్కడ పెట్టా. ఓ నీ అమ్మ పడు ఎంత మత్స్యంగా పెడతావు, ఈ పనులు ఎందుకు చేపిస్తున్నావు వాడి దగ్గర? నీకు పెళ్లి అయిందా? నాకు కాల. ఇప్పుడు చెప్పు. అయింది. నీకు అత్తగారు ఉన్నారా? ఉంది, ఈ మధ్య రీసెంట్ గా పోయింది. పోయిందా? బతుకుంటే నీకు తెలిసేది. ఏమైందా? ఇల్లరికం పేదగారు రెండు ఒకటేరా. పేదగారు అంటే అభి స్కిట్ రా, నెమ్మది ఎలాగో నెట్టుకు రావచ్చు. ఇల్లరికం చేసి స్కిట్ చాలా కష్టం రా. సరే ఎంతకు లోన్ శాంక్షన్ అయింది కదా? లోన్ శాంక్షన్ అయింది. ఎన్ని సంవత్సరాలు కట్టాలి? 10 సంవత్సరాలు పడుతుంది. 10 సంవత్సరాలు. ఇప్పుడు లోన్ కట్టకూడదంటే ఏం చేయాలి? లోన్ తీసుకోకూడదు. ఇప్పుడు లోన్ మధ్యలో మనం ఆపేయాలంటే ఏమైనా ప్రాసెస్ ఉంది సార్? ఏమిలే, మీ ఇంట్లో ఎవడో కూడా పైకి పోవాలా? పైకా? వెళ్తాను సార్ పైకి. యాడికే? యాడికి నాకు అర్థం కాదు. అంటే పైకి వెళ్ళమనగా మా సెకండ్ ఫ్లోర్ లో ఖాళీ ఉంది, దాంట్లో వెళ్ళిపోతాం. నేను చెప్పేది మేడ మీద పైకి కాదు, కింద పడి సస్తావు చూడు, అప్పుడు పైకి పోతాను. ఆ పైకి ఇప్పుడు ఎవడో ఒకరు పోతే లోన్ కట్టవసరం. అంతే అంతే కదా? నేనే పోతా. పోరా. ఓకే ఓకే మంచిది. ఎవడో కూడా పోతే లోన్ కట్టాలి. మా అత్తమ్మ నేస్తే పని అయిపోద్దిగా, 1 కోటి రూపాయలు మిగులుతుంది మనకి. ఈ ఆయిల్ వేద్దాం, కాలు జారి నడువు పోతుంది. అత్తమ్మ పాలు అడిగారు కదా, రండి తీసుకోండి వచ్చి. అల్లుడు గారు తెచ్చారా? తెచ్చానండి. అబ్బా బాగా అలసిపోయాను, అసలు ఏమో అర్థం కావట్లేదు అల్లుడు గారు. ఏంటో ఏ పాలు తెచ్చా? ఇంతకి మంచి పాలు తెచ్చానండి. అవునా? ఏంటో ఆయిల్ పెట్టుకుని చాలా రోజులు అయింది తలకి. ఏంటి అల్లుడు కింద పంపేసావు ఆయిల్? తల రాసుకుంటారని. వెళ్ళి పాలు చేశారు ఇప్పుడు. పాలు సరే. నన్నే చంపుదాం చూస్తా. ఇప్పుడు చూడరా, కరెంట్ షాక్ పెట్టి చంపేస్తాను నేను. అల్లుడు గారు. అత్తయ్య గారు. బాగా ఒక్కపోస్తుందమ్మా, కొంచెం ఫ్యాన్ స్విచ్ చెయ్యి. ఫ్యాన్ స్విచ్చా? అబ్బా అత్తయ్య మెయిన్ వేస్తే షాక్ కొడుతుంది. పాలలో విషయం కలిపి ఈ ముసలు తాగి చచ్చిపోవాలి. అల్లుడు పాలు రెడీయా? పాలు రెడీ అత్తయ్య. సరే అమ్మా, తీసుకురా ఫాస్ట్ తీసుకురా. అత్తయ్య ఈ కూరలోకి ఎలా కోయమంటారు, ఎలా కోయమంటారా? ఎలాగోలకోయ్ వెళ్ళు. నేను కోసి చూపిస్తా.
అమ్మా సన్నిగాడేడి సన్నిగాడు బయటికి వెళ్ళడం పాలు పెట్టి ఇక్కడ ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు? చింతనే కొట్టాడా? ఎందుకు కొట్టాడు? మమ్మీ వచ్చి కొట్టాడు. ఎలా కొట్టాడు అర్థమైంది చెప్పు. ఇది నేను మమ్మీ చింతన్నా ఎదురుకు వస్తే తీసుకొని ఇలా కొట్టాడు. నేను ఇలా పారిపోయి వస్తే ఇంట్లో కూర్చొని ఆడుకోకుండా బయటికి ఇలా ఆడమన్నారు. పాలు తాగు పసిపిల్లాడు తాగనివ్వండి. అదే ఫస్ట్ మీరు తాగండి. మీరు అదే నాకు ఇప్పుడు తాగలేదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నాండి? ఏమైంది? పాయిజన్ కదా అది. మరి మీరు షుగర్ వేసుకున్నారు. ఇంకా లాభలేదు మన పాత ఫార్మేటే. నేను బ్యాంక్ మేనేజర్ ని. సార్ నమస్తే సార్. పక్కన ఉంది. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. స్వాతి ఎలా అనిపించింది ఈ స్కిట్? ఐ లవ్డ్ ఇట్. అండ్ నా ఫేవరెట్ పార్ట్ అది నూనె వేసిన తర్వాత ఈయన వచ్చి టింగ్ he'll jump over that and he'll go and he'll come back and ting he'll jump again. చాలా బాగా చేశారండి. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ నేను మిమ్మల్ని చూస్తానే ఉన్నాను త్రూ అవుట్. మీకు ఏమీ లేనప్పుడు కూడా లైన్స్ మీరేదో పేల్ తీస్తున్నట్టు మసాజ్ చేస్తున్నట్టు ఐ వాజ్ వాచింగ్ యూ as well. సో అందరూ కనెక్ట్ అయ్యి చేశారు. రియలీ నైస్. నవీన్, జనరల్ గా టీవీలో చూసేటప్పుడు జనాలు ఏమనుకుంటారంటే ఓ ఏదో జస్ట్ డమ్మిగా కొడుతున్నారని, కానీ ఇప్పుడు రియల్ గా చూసారు కదా. పాపం నిజం గట్టిగా పడింది పాపం ఇద్దరికి సౌండ్. బట్ సూపర్ టైమింగ్ నిజంగా. ఎస్పెషల్లీ నాకు రెండు వెజిటేబుల్ కట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అలా వెళ్ళి ఇలా కట్ చేయాలని చెప్పారు. సూపర్ టైమింగ్. సో ఆల్ ది బెస్ట్. యు హావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఎలా ఉంది ఈ స్క్రీన్ ప్లే? చాలా బాగుందండి. చాలా రిలాక్స్ గా హాయిగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేశాను. నాగ్ బాబు సార్. సునో సార్ ఫుల్ బ్యాక్ హిలేరియస్ గా ఉంది. థాంక్యూ సార్. గుడ్. రోజా గారు. సీనుకి కొట్టడం వెనతో పెట్టిన బిడ్డ సూపర్. అసలు రామ్ ప్రసాద్ అండ్ గెట్ అప్ సీను టైమింగ్ సూపర్. అండ్ సన్నీని కొట్టడం ఇంకా బాగుంది. సూపర్. త్రిపుర సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. మా టీం అందరూ మా జబర్దస్త్ అందరూ షో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో స్వీట్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం జబర్దస్త్ స్టేజ్ పై హలో బ్రదర్ కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్. నేను లేను నేను లేక నీవు లేవు నేను నువ్వు నువ్వే నేను నేను నువ్వు నువ్వు నేను లేను ఈ జగమే లేదు. గోస్ట్లు వచ్చారు. గోస్ట్లు కాదురా గెస్ట్ లో అనాలి. నాకు తెలియగలుగుతాను. స్వాతిని చూసే కదా చెప్పావు. స్వాతి గారు మీరేమనుకోకండి, ఇక్కడికి వచ్చారు చాలా థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. అసలు కలర్ స్వాతి గారు అంటే ఏమనుకుంటున్నారా? ఎంతవరకు మనం చూడడం ఒక కొత్త కలర్. అందుకే ఆవిడ మీద నేను ఒక కవిత రాశాను. కవిత? అదేంటో ఎవరన్నా కాగితాల మీద రాస్తారు, నేను మనసు మీద రాశాను. ఓ మై గాడ్. చెప్పండి. స్వాతి నీ ఎర్రను మూతి చూస్తే పోయింది నా మతి, మారిపోయింది నా మనసు కోతి, దాంతో నా పరిస్థితి అధోగతి. నవీన్ చంద్ర గారు, సాటి మగవాడిగా నేను బాధపడుతున్నాను, ఎంతకంటే ఏం చేయలేను. సార్ సార్ నమస్కారం సార్. సారీ ఈ విషయమే మర్చిపోయాం. ఆ గెస్టులు చూడగానే నా పేరు ఆకాశం. నా పేరు అవకాశం అండి. మీ ఇద్దరం ట్విన్స్. ట్విన్స్ ట్విన్స్ కాదురా, ట్విన్స్ అంటే డబ్బాలు. ఎవరన్నా చూస్తే మనం డబ్బాగాళ్ళు అనుకుంటారు. ట్విన్స్ మేము కవల పిల్లలు అండి. అయితే మరి కవల పిల్లలు అయితే ఇటు తాటి చెట్టు అంటున్నా, నువ్వు తాటికాయ అంటున్నావే అమ్మా అని అడగొచ్చు. చిన్నప్పుడే మా నాన్నగారు మన మీద బరువు బాధ్యతలు ఎక్కువగా పెట్టేశారు. అవి మోసి మోసి ఇలా అయిపోయింది సార్. కాకపోతే మాకు ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇప్పుడు ఆగు ఇప్పుడు ప్రతిసారి మాట్లాడుతున్నా కదా, కవలపిల్లలు అయిపోవడం వల్ల నేనేం చేసినా ఈడు అదే చేయాల్సి వస్తుంది, ఈడేం చేసినా నేను అదే చేయాల్సి వస్తుంది. చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ మాకు ఇదంతాను. ఫోన్. హలో హలో డార్లింగ్ డార్లింగ్, రే బంగారం, రే బంగారం, రే హలో హలో
మాట్లాడుతున్నా ఫోన్ మాట్లాడుతున్నా ఫోన్ లో ఆగరా కొంచెంసేపు ఆగరా కొంచెంసేపు హలో హలో ప్లీజ్ రా డైలాగులు వచ్చేస్తున్నాయి డైలాగ్ చెప్పు బాడీ యాక్షన్ మెయింటైన్ చేయి హలో ఎక్కడున్నావు ఇన్ని రోజులు నీ గురించి చాలా తిరిగి తెలుసా నేను యుఎస్ వెళ్ళిపోయావా వచ్చావా నా రూమ్ వస్తున్నావా ఇప్పుడు వచ్చా అన్నయ్య నా గర్ల్ ఫ్రెండ్ వస్తుందంటరా ఈ లోపల నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను స్నానం చేస్తాను ఇలా మెయింటైన్ చేయి అలాగే రేయ్ లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నారా బాత్రూమ్ లో ఎక్సర్సైజ్ చేయట్రా బాబు బయట ఎక్సర్సైజ్ చేయలేకపోతున్నాను ఒళ్ళు పట్టేస్తుంది త్వరగా రా నువ్వు ఇక్కడ అరే అమ్మయ్య ఎక్సర్సైజ్ లేపాడు నీళ్ళు పోసుకుంటున్నాడు రేయ్ ఎక్కడ రుద్దుతున్నారా రేయ్ రేయ్ అరే రేయ్ అలా రుద్దుకో పర్లేదు ఓకే అలా చూస్తా వీళ్ళు పని చూసుకొని ఇదిగో చూడు ఇది మా తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది ఇల్లంతా నీట్ గా ఉండాలా తొందరగా నువ్వు పని చేసుకుని వెళ్ళిపో అబ్బాయి నేను కాదు ఆవిడ అక్కడ ఏదో బట్టలు చేస్తున్నట్టున్నాడు నేను అలాంటి కాదు తొందరగా పని చూసుకుని వెళ్ళిపో అన్నయ్య ఓయ్ ట్యాంకులు నీళ్ళు అయిపోయినాయి బయటికి వెళ్ళి ట్యాంకులో తెచ్చేస్తాను తీసుకురా ఏం అలా కొట్టకమ్మా నేనేం చేస్తే అది అటు చేస్తాడు వాడే చేసి నేను చేస్తాను అనమాట అంటే ఇప్పుడు నువ్వు పట్టుకుంటావా నీ కొంపలో పని చేయడం కానీ బయట అడుక్కుతాను బెటర్ చాలా బలిసింది దీంతో పని చేయడం కష్టం ఇక్కడ రేయ్ ఎలకలు తిరుగుతున్నాయిరా ఇంట్లోని నిజమేరా ఎక్కడ పడితే అక్కడ కొరికేస్తున్నాయిరా తమ్ముడు 2 అండర్వేలు కొరికేని అది అప్పుడే చచ్చిపోయి ఉంటది ఇది కొత్తలకు అయ్యి ఉంటది వస్తుంది వస్తుంది ఇటే వస్తుంది వచ్చేసింది చచ్చిందా చచ్చినా బతకదురా తమ్ముడు మరి నా దెబ్బ లాంటిది ఆ ఎలక కుక్క సాగు చచ్చింది ఇప్పుడు దెబ్బల గురించి ఎందుకు లేరా ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుంది నాలా ఉంటుంది వానల్లే నువ్వు జారగా నీళ్ళల్లే నేను మారగా పగల్లే నువ్వు నేను చేరగా అది వరదైతుంది సాగరమవుతుంది హోలా 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 నీ కళ్ళల్లోనే చిక్కని పిల్ల అంటే మీ ఇద్దరు ట్విన్స్ కదా అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను మొఖం పగిలిపోతుంది 6 అడుగులు ఉండే 6 అడుగులు ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు నేను 6 నెలలైంది కదా నా కోసం తిరిగి అరిగిపోయావు అనుకున్నాను సరేలే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందా చాలా రోజులైంది పదా నువ్వు ఎక్కడికి నేను కావాలని రాలేదు మీరు వెళ్తుంటే బాడీ వచ్చేస్తా నువ్వు అక్కడ రాకూడదురా ఓని మోజు పడుతున్నా కదా రావచ్చు కదా సినిమాకి వెళ్తాను అనుకున్నావా ఎక్కడ నువ్వు ప్లీజ్ రాకరు లోపల రాకూడదు నువ్వు వెళ్ళు చాలా రోజులైంది లోపల డాన్స్ చేస్తున్నాడు రా రే అరే నాకు రాదురా డాన్స్ అరే అరే రే ఏం స్టెప్ వేస్తున్నావు నువ్వు అర్రే రే ఈ సిందులు కూడా ఉన్నాయి నీ దగ్గర ఇలా లైట్ స్టెప్లు వేసుకో అరే ఈ స్టెప్ వేస్తున్నాడురా బాగుంది చాలా బాగుంది ఎంతసేపు అనే వేసేస్తాను ఇలాగే వేసుకుంటా నీకు అలవాటే కదా నీకు బానే ఉంటది నీ పద్ధతి ఇక్కడ ఏం బాగాలేదు మీ తమ్ముడు 50,000 తీసుకుని 5 ఏళ్ళు అయితే ఎప్పుడు ఇస్తారా అబ్బాయి ఇచ్చేస్తామండి మొత్తం అంతా ఒకేసారి ఇచ్చేస్తా తీసుకుంది పైసలు అడితే పిచ్చి పిచ్చి కథలు పడుతున్నావు లోపల డాన్స్ చేయకరా బాబు ఇటు ఎవడో వచ్చి కొట్టేస్తున్నాడు రా బాబు ఏమండి మీకు ఇప్పుడు 50,000 కావాలి 50,000 కావాలి కట్టు ఇచ్చేస్తాం సార్ 50,000 ఎక్కడికి పోవండి బాబు ఇయ్యరా పైసలు నువ్వు డాన్స్ చేయకరా బాబు ఇటు కొట్టేస్తున్నాడు ఇక్కడ 50,000 కావాలంట
పిచ్చి కథలు పడుతున్నావేం రా? ఎవరితో మాట్లాడుతున్నావు? డబ్బులు సార్ మీకు 50,000 కావాలి? 50,000 కావాలి. చేస్తాం సార్. జేబులో చేయి పెట్టండి, పైసలు ఇస్తాడేమో. పైసలు కాదు సార్, అక్కడ మా వాడు జేబులో చేయి ఎట్టాడు, ఇక్కడ నేను ఎట్టాను అంతే. అది ఎందుకు పెట్టాడో తెలియదు సార్. రే ఏం తీసావురా? రే ఇదేదో చెప్తున్నాడు. ఇదేదో చెబుతాడు, ఏదో ప్యాకెట్ చెబుతాడు. ఏం ప్యాకెట్ రా? ఒకబడి ప్యాకెట్. మౌత్ ఫ్రెషనర్. మౌత్ ఫ్రెషనర్ రా. మౌత్ ఫ్రెషనర్ బాగుంటది, బాగుంటది. ఏముందిరా అక్కడ? నోట్లు ఏమున్నాయిరా? ఏం లేవు. నీ ఓవర్ యాక్షన్. పైసలు అడిగితే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. కొట్టేస్తున్నాడు రా. మా వాడు డాన్స్ చేస్తున్నాడు సార్. నాకు ఏ సంబంధం లేదు సార్. మా వాడే డాన్స్ చేస్తున్నాడు. నువ్వు డాన్స్ చేయకరా, డాన్స్ చేయకరా. ఇటు కొట్టేస్తున్నాడు. 50,000 కదా? 50,000. ఏం చేస్తున్నారు లోపల? 50,000 నీకు 50,000 కావాలి. 50,000 గురించి ఎవరు కూడా తగలే ఏం చేయాలి? నువ్వు ఇక్కడ ఏవేవో డాన్స్ వేస్తున్నాయి, ఎగి రాక చేస్తున్నాడు రా. ఆ చెల్లి US నుంచి వచ్చిన దానికి గిఫ్ట్ తీసుకోబోదు అని 50,000 అడగడానికి వస్తే నాటకాలు తప్పుతున్నావేంద్రా? అంటే వికాసం మీ చెల్లి? అవును వికాసం. రే నన్ను అడ్డమైన చేత నువ్వు కొట్టెత్తుంటావా? చెప్తాను రా నీ పని. బ్లడ్ ఫెలో నోట్లో ఒక్క పడేసుకో మొక్క మీద అమ్మేది. వచ్చే నేను కాదు బాబు, అన్నమ్మాడు. నేను బుద్ధి పిల్లలు నాకు కనిపిస్తున్నానా? నేనే బయట ఉంటే నా మొక్క మీద ఎలా అమ్ముతాను అనుకుంటున్నావు? నేను ఊయలేదే అన్నయ్య. నేను నిన్ను తిప్పడానికి వస్తే నువ్వు వాడితో జంపడానికి ట్రై చేస్తున్నావా? ఇంటికెళ్ళు, ఇంటికెళ్ళు. ఏమ్రా నువ్వు నా చెల్లినే ట్రాప్ చేస్తావా? ట్రాప్ చేస్తావా రా బై? మీరు డబ్బుల కోసం వచ్చారు ఇక్కడ? అవునవును, డబ్బుల కోసం వచ్చాను. నా 50,000 ఎప్పుడు ఇస్తావురా? ఎక్కడికి కేర్లెస్ గా సమాధానం చెప్తున్నాను. అయ్యో మీకు డబ్బులు కావాలి కదా? అవును. అక్కడ కొడితే రావు, ఇక్కడ కొట్టండి. వాడికి డబ్బులు ఇచ్చి నిన్నలా కొట్టాను. మీకు డబ్బులు కావాలి, కొట్టండి. ఇక్కడ 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 కొట్టండి, ఇక్కడ కొట్టండి. పొద్దునిచ్చేస్తాడు రే, పొద్దునిచ్చేస్తాను చెప్పరా? రేపు పొద్దున్న ఇచ్చేస్తాడట, వచ్చి తీసుకెళ్ళు. నా గర్ల్ ఫ్రెండ్ కూడా ఫోన్ చేసింది, ఇంటికి తీసుకొస్తే నువ్వు ఇక్కడ పెంట పెట్టేస్తానని చెప్పి నేను బయట వేరే పార్క్ దగ్గర రమ్మన్నాను, అక్కడికి వెళ్తాను. ఆకాశం అమ్మాయి నెల్లూరు నందిని పెట్టింది దరఖాస్తు, దాని చింపేసి తగిలేస దరువేస్తూ వల్లి రాజమండ్రి రాజీ బెజవాడ బేబీ గుంటూరు గౌరీ ఇంకా చాలా మంది వెంట పడ్డానే కాదన్నా. ఎందుకంట నాకు నచ్చింది మట్టి మట్టి లాంటి చాంచిగిలే, ఒక్క సూపుతోనే ముక్కు మట్టి లంగ పయలే, మామ నవ్వుతుంటే సొంత మామ నచ్చుకోతా, నడుస్తుంట కాకుళ్ళు కోతా. ఓ ఓ యారాలమా 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 యారాల యారాల యారాలమా యారాలమా యారాల యారాల. ఇప్పుడు చెప్పండి నవీన్ గారు, రష్మి బాగుందా మా వినోదిని బాగుందా? ఓ ఓ యారాలమా రియలీ నైస్ అండి, మీ వేరియేషన్స్ లైక్ కిల్లో బాగా ఎంజాయ్ చేసాం. స్వాతి కవిత నచ్చిందా? పిచ్చి పిచ్చిగా నచ్చేసింది చాలా. ఇన్ని రోజుల నుంచి నా మీద ఒక పోయిటరీ వినలేదు, ఒక లవ్ ఇది మీరైనా చెప్పారు నాకు, చాలా థ్యాంక్స్. స్పెషల్లీ వాళ్ళ టైమింగ్ చాలా బాగుందండి, లైక్ దే హావ్ డన్ సూపర్ టైమింగ్. నీ ఫేవరెట్ పార్ట్ ఏంటి స్కిట్ లో? నేను చెప్తాను, తన ఫేవరెట్ పార్ట్ ఇస్ ఒక్క పొడి. రాజ్ కిరణ్ గారు మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎస్పెషల్లీ కాన్సెప్ట్ చాలా బాగుందండి, నాకు చాలా నవ్వొచ్చింది. వినోద్ స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మొత్తం లుక్ అంతా కాన్సెప్ట్ అయిపోయింది. ఎవరు ఇవిడే అమ్మాయి ఇలాగ ఉంది, అష్టం
అని చాలా యాంగ్జైటీ గురయ్యా. ఎస్పెషలీ హిప్. మా మిస్ జబర్దస్త్ మీ బెల్లి ఒకసారి ఆ స్టెప్ వేసేయండి మా కోసం. ప్రమోషన్ అనుకుంటే వినోద్ ఏంటి నువ్వు బెల్లీ డాన్స్ ప్రమోషన్ వినోద్ ప్రమోషన్ జరుగుతుందా ఇక్కడ? ఏంటి వినోద్ ఎక్కడో మాడు వాసన వస్తున్నట్టుంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎప్పుడు కూడా రాఘవ ఫేస్ ఇన్నోసెంట్ గా ఉంటుంది, ఆయన చేసే పనులే కొంచెం అలా అలా ఉంటాయి. కానీ ఏమైనా చూస్తే మళ్ళీ ఏం తెల్లటి పిల్లి పాలు అవుతుంది అన్నట్టు ఉంటాడు రాఘవ. చాలా బాగుంది రాఘవ, సూపర్, చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. బాబు సార్ వినోద్ ఏమైపోయి రోజులు మొత్తం జబర్దస్త్ వాళ్ళు అందరూ దిగులు పెట్టుకున్నారు ఆయన మీద. మా రేష్మి కన్నా నువ్వే బాగుంటావు. చూడు నిలబట్టం చూడు నవీన్, అబ్బాయిలాగా ఎవరు నిలబడరు, అమ్మాయిలు ఎవరు నిలబడరు. చూడు ఇలా ఉంటుంది రేష్మి ఈ టైప్ లో నిలబడి. బాగుంది రాఘవ స్కిట్, నాకు అర్థమైపోయింది తెలుసా అది ఒక్కపడి ఏంటో చెప్పనా. మాణిక్యంత్ ప్యాకెట్. థ్యాంక్స్. మంచితనానికి రోజులు లేవు అంటున్నాడు చంటి. అది ఎందుకు తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్. ఒకటిని నవ్వే నవ్వి యుద్ధాలెన్నో ఆపొచ్చు, ఒకటిని నవ్వే నవ్వి బంధాలెన్నో కలపొచ్చు. ఒక చిన్న నవ్వు నవ్వి ఎంత పెద్ద యుద్ధానైనా రాపచ్చు. మనుషులు అన్న తర్వాత ఎవరో ఒకరికి సాయం చేయాలండి. సాయం చేయకపోతే మనం బతికెందుకండి? ఎవరో మనకి సాయం చేశారు కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. మనం కూడా ఎవరికైనా సాయం చేస్తూ ఉండాలి. ఇప్పటి నుంచి నేను పూనుకుంటున్నాను, ప్రపంచంలో ఎవరికైనా సరే సహాయం చేయడానికి మాత్రమే నా జన్మ అంతే. హలో సార్. హలో అండి. 28C వచ్చిందండి. 10 నిమిషాలు వచ్చేస్తుంది సార్. థ్యాంక్ యూ. హలో అండి. హలో అండి. 83 వచ్చిందండి. 5 మినిట్స్ వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ. ఏయ్ బుద్ధింది అసలు నీకు? చిచ్చి అంటే ఏంటి? నేను మిమ్మల్ని చుచ్చాను ఎప్పుడన్నానండి? ఇప్పుడు అన్నావుగా. చిచ్చి నేను అనలేదు. ఏంటి సార్? చిన్న హెల్ప్ చేయాలి సార్. హెల్పా? చిన్న హెల్ప్ చేస్తాను, చెప్పండి. అమ్మాయిని 15 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను. అరే మనసులో మాటను చెప్పలేకపోతున్నాను సార్. లవ్ లెటర్ తీసుకొచ్చాను సార్. అమ్మాయి లేకపోతే చచ్చిపోతాను సార్. అయ్యో ఆ మాత్రం దాన్ని సిగ్గుపడతానండి సార్. ఇటు నేను ఇస్తాను కదా. ఊరిక మళ్ళీ చిచ్చి అంటే ఏంటి? చిచ్చి అంద అది కాదు, ఇది ఇద్దామని. ఏంటిది? లెటర్. లవ్ లెటర్ కదా? అసలు నీకు బుద్ధి ఉందా? ఇప్పుడే చూసింది లవ్ లెటర్ ఇస్తా, సిగ్గు లేదు. కడుపుకుంటున్నా గడి తింటా. స్టూపిడ్ బ్యూటిఫుల్. అంతేందుకని కోపం? నాకు అర్థం లెటర్ గా ఇచ్చింది, జస్ట్ నాకు అక్కర్లేదు. ఓసారి చదివితే కదా నీకు తెలిసేది. నేను చదవాలి ఇప్పుడు. ఇది తెలుగులో, నాకు తెలుగు రాదు. నేను చదువుతాను. ప్రేమను అర్థం చేసుకొని ఎందుకు జీవితం. అప్సరస లాంటి నీ కళ్ళు, చెర్రీ పండు లాంటి నీ పెదాలు, నయాగరా జలపాతం లాంటి నీ నడుము, అదిరిపోయే ఫిగర్వి నువ్వు. ఊళ్ళోకి వచ్చిన ప్రతి పటాకీ నీలాగుంటే అదిరిపోతుంది. దా లేచిపోయి పెళ్లి చేసుకుందాం. భలే ఉందని లెటర్. ఎలా కనిపిస్తున్నా నీకు? అరే
నన్ను ఎందుకు కొడుతున్నారు మీరు? బుద్ధుదా నీకు? ఆడపిల్ల రోడ్డు మీద కనిపిస్తే లవ్ లెటర్ ఇచ్చా ఏమండి? వాయించండి వీడిని. ఏమైంది మేడం? లవ్ లెటర్ ఇస్తున్నానండి వీడు. అసలు ఎందుకురా రోజు రోజుకి మానభంగాలు పెరిగిపోతున్నాయంటే నీలాంటి ఎదవల వల్లే కదా. ఆడదాన్ని రోడ్డు మీద రోడ్డు మీద తిరగడం ఒకసారి ఏరియాలో కనిపించా నరికేస్తా. మేడం అది ఓకే? ఓకే అండి. మనం ఆటోలో వెళ్దాం. వాళ్ళు లెటర్ ఇవ్వడం ఏంటి? ఇది నన్ను కొట్టడం ఏంటి? హలో హలో అండి. ఏం చేస్తుంటారు మీరు? జస్ట్ అందరికి సాయం చేస్తుంటాను సార్. కానీ కొన్నిసార్లు చేయడం కష్టం అండి, చేయకూడదు. అవును, కొన్నిసార్లు చేయకూడదు, కరెక్టే. మొన్న మధ్యన అండి. అయ్యో ఇంకేం చెప్పలే. మొన్న మధ్యన ఏమైంది సార్? మొన్న మధ్య మా ఫ్రెండ్ 15,000 ఇచ్చానండి. తిరిగి తిడతా అన్నాడు. 15,000 ఇచ్చారు మీరు? తిరిగి అడిగితే తిడుతున్నారు. ఎట్లా? అందుకే సార్ మనుషులు సాయం చేయకూడదు. ఎంత తప్పండి. ఎంతో 15,000 ఇస్తే ఏమైంది సార్? ఎందుకు ఎంతగా ఇది? ఆడికేనండి 15,000 ఇచ్చింది. నా స్నేహితుడిగా అడుగుతాను, ఆగండి. పెద్ద మనిషి పెద్ద మనిషి దగ్గర నువ్వు 15,000 తీసుకున్నావు అంటే ఇచ్చే. పెద్ద మనిషి దగ్గర 15,000 తీసుకున్నావు అంటే కదా. ఆడు 15,000 ఇచ్చాడు, బానే ఉంది. నేను ఆడికి 30,000 ఇచ్చాను. అడుగు ఆ డబ్బులు ముందు. 30,000 తీసుకున్నావు అంటే కదా, 30,000 ఇచ్చేయచ్చు కదా. కాదండి, నా దగ్గర ఆడ ఎంత తీసుకున్నాడు? 15,000. అవి ఇచ్చామని ఇచ్చేస్తా. ఇచ్చేయచ్చు కదా. 15,000 అతనికి. అతను నాకు ఎంత ఇవ్వాలి? 30,000. అవును, 30,000 ఇవ్వాలి. నేను అతనికి ఎంత ఇవ్వాలి? 15,000. ఇంకా అతనే నాకు ఎంత బాకీ ఉంటాడు? మరి అది మాట్లాడరే. 15,000 అంటే ఇచ్చేవయ్యా నువ్వు. కాదండి, నేను అతనికి ఎంత ఇచ్చాను? 15,000. అతను నాకు ఎంత ఇచ్చాడు? 15,000 ఇచ్చాడు. ముందు నాకు ఎంత ఇవ్వాలి? ఆయన 15,000 ఇవ్వాలి. ఇచ్చామనండి. అరే 15,000 తీసుకున్నప్పుడు 15,000 ఇవ్వాలి కదా నువ్వు. ఇచ్చేది నువ్వు 15,000. ఏంట్రా ఇచ్చేది? ఏంట్రా ఇచ్చేది? ఆడి నాకు 30,000 ఇవ్వాలా? రే అర్థమైనట్టు చెప్పు. ఇదంతా కాదండి. ఇప్పుడు నా ప్లేస్ లో మీరు ఉన్నారండి. అప్పుడు ఆయన ప్లేస్ మీరు ఉన్నారనుకోండి. ఓకే. ఏంటి అటు తిరిగిపోతారు? అన్నారు కదా. ఓకే, ఇప్పుడు నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 15,000. 15,000 ఇచ్చేయండి ఫస్ట్. నేను ఎందుకు ఇస్తాను సార్ 15,000? ఎంత తీసుకున్నా దగ్గర మీరు? 30,000. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 15,000. ఇచ్చండి 15,000. ఏంటి 15,000 ఇవ్వాలంటే నాకు అర్థం కాదు. ఫ్రెండ్ మీద అరుస్తారా? నేను నీకు 30,000 ఇచ్చాను. ఇస్తే నువ్వు నాకు 15,000 ఇచ్చావు. ఇచ్చాను. 30లో 15 పోతే ఎంత ఉంటుంది? 15 ఉంటుంది. ఇచ్చేయి. నీకు 15,000 ఇవ్వాలంటే నువ్వు వాడికి 15,000 ఇవ్వాలా, వాడికి 30,000 ఇవ్వాలా? మీరు ఇద్దరు నా మీద అరుస్తారంటే పైసలు తీరా? పైసలు నేను ఇవ్వాలంటే సార్ అదే అరే ఎందుకు కొట్టుకుంటున్నావు? అది కాదు, నేను నీకు మ్యాచ్ అంటే నువ్వు అనవసరం ఏడుస్తున్నావు. ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు అంట? పైసలు లేరా? ఎంత ఇచ్చాలే లెక్క. ముందే ఉండాలి ఈ బుద్ధి. అనవసరంగా ఎంత ఆడికి జరిగేది కాదు కదా. చిచ్చి, ఇలాంటి బతుకు బతకడం కంటే చచ్చిపోవడం ది బెస్ట్ ఆప్షన్. నన్ను నేను పొడుచుకుంటాను. జై మహేష్మతే. ఏం చేస్తున్నావురా? మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది సార్, బ్లడ్ తక్కువైంది, అందుకే బ్లడ్ తీసుకుంటాను సార్. బ్లడ్ తక్కువైందని తోడుకెళ్తున్నావు? అవును సార్. ఆయిల్ ట్యాంకర్ లో ఆయిల్ తోడిపోయినట్టు ఏంట్రా తోడుకెళ్తాం? అవును సార్. మీరు దేవుడు సార్, మీరు దేవుడు. సరోజ గారు, ఎలా ఉంది స్కిట్? నాకైతే బాగుంది చంటి. మనకెందుకయ్యా ఇవన్నీ? వాళ్ళకేదో మంచి చేయిపోయి దెబ్బలు తింటాం ఎందుకు? సూపర్, వెరీ నైస్. హిందీలో ఒక సామెత ఉంది, గ్రహచార్ డాష్ మారేతో కుదా క్యా కరేగా. అంటే మంచి చేద్దామని వెళ్తే డబ్బులు అలా పడతాయి. కాబట్టి చంటి నువ్వులాగా ఉండి మంచి ట్రై చేయకు. ఆల్ ది బెస్ట్. బాగా చేసావు. ఇప్పుడు అవాకయ్యారా? జస్ట్ జోక్ చేస్తా. ఇలాంటి డిఫరెంట్ మేనరిజం తో మనందరి నవ్వించడానికి వచ్చేస్తున్నారు షేకింగ్ శేషు అలాంగ్ విత్ హిస్ టీమ్. పెళ్లి కడవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. పెళ్లి కళ వచ్చింది నీకు నాకు కాదు, మన అమ్మాయికి. నువ్వు ఆ సంగతి చూడండి. అది మానేసి గంతులు వేస్తున్నారు, గంతులు. లోపలికి వెళ్ళి
దేవుడే ఇచ్చాడు పెళ్ళాన్ని మాకు లోటేంటని కన్నాము ఒక బిడ్డని. ఏమండి ఏమండి నేను ఒక మంచి పని చేశానండి. ఏమిటో మంచి పని? వేడి వేడిగా ఉప్మా చేశాను. ఓహో అయితే పట్రా ఇంకెందుకు ఆలస్యం. చాలా బాగుందని మొత్తం నేనే తినేసానండి. చాలా బాగుందని మొత్తం నువ్వు తినేసావా? ఈ మాత్రం దానికి చెప్పడం దేనికి? అఘోరించావు గానీ పెళ్లి వాళ్ళు వచ్చి టైం అయిపోతుంది. ముందు అమ్మాయి నడిచి. ఇంతకీ అమ్మాయి అది? అమ్మాయి ఏంటి నాన్న ఈ హడావిడి? పెళ్లి చూపులమ్మా. ఈ వయసులో నీకు పెళ్ళి అంటానా? అమ్మ ఉండంగా. పెళ్లి చూపులు అమ్మకి నాకు కాదమ్మా, నీకు. ఇంటి నాకు పెళ్ళా? ఆరడుగులుంటాడా, ఏడడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. నాకు సిగ్గేస్తుంది నాన్న. అబ్బా నీ సిగ్గు సిమడా. పెళ్లి అనగానే యాహూ అని పిచ్చుగంతులు వేసావు. పెళ్లి అంటే అంత ఇష్టమా అమ్మా? పెళ్లి కాదు నాన్న, ఫస్ట్ నైట్. నాకు ఫస్ట్ టైం కదా. అమ్మా పెళ్లి చూపులు అయిన తర్వాత ఎవరికైనా ఫస్ట్ నైట్ ఫస్ట్ టైమే. అర్థమైందా? లోపలికి వెళ్ళు. పోండి నాన్న. ఏమండి బాబు రాత్రి అన్నం ఉంది తింటావా? నేను అడుక్కునేవాడిని కాదండి, పెళ్లి చూపులకు వచ్చాను. అయితే అన్నం మా ఆయనకి పెట్టేస్తాను. అంటే వాడు వద్దన్నాడు నాకు పెట్టేస్తావు రాత్రి అన్నం. దరిద్రం మొహం అని. బాబు మా ఆవిడికి తెలియదు, రేష్మిలా కొంచెం అమాయకురాలు. అర్థమైందా? ఏ ఎదవతో ఎలా మాట్లాడాలో తెలియదు. అన్ని విషయాలు నీకు తెలిసా అంటే నువ్వు పెద్ద ఎదవ అన్నమాట. అమ్మా నాన్న రాలేదా? అదొక పెద్ద విషాద గాథ. ఏమైంది? అమ్మా నేను బయలుదేరాం. మధ్యలో వస్తుండగా ఇసుక టపీమని గుద్దేసి అమ్మ నాన్న చచ్చిపోయారు. మీ అమ్మాయి దగ్గర నేను బతికే ఉన్నాను. పెళ్లికి లేట్ అవుతుందో చెప్పేసి ఇక్కడికి వచ్చేసాను. ఏ నీకు ప్రాబ్లమా? అమ్మా నాన్న చచ్చిపోయారా? మరి ఇప్పుడు ఎలాగ బాబు? నాకేం అర్థం అవట్లేదు. అవక్కయ్యవా? ఇది జోకు. నువ్వు పెద్ద వీపీ జోకర్ అని నాకు అర్థమైందిలే. థ్యాంక్స్ 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 థ్యాంక్స్. అమ్మాయి ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది బాబు. పేరేంటో? స్వాతి. కలర్ స్వాతి? కలర్ స్వాతి కాదు, ఒట్టి స్వాతి. ఒట్టి స్వాతి అయితే నాకు అవసరం లేదు. ఏ కలర్ స్వాతి అయితే నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిటో కలర్ స్వాతిలో ఉండే స్పెషల్? అందరు అమ్మాయిలకి నోట్లో పళ్ళు ఉంటాయి, కానీ కలర్ స్వాతికి పన్ను మీద పన్ను ఉంటుంది. పన్ను మీద పన్ను ఉంటే ఏమిటయ్యా? అదృష్టం అంటే మపలేచకం భక్తానాం భజగోవిందం భద్రాచలం ఎండాకాలం చలివేంద్రం మేఘానికి రంధ్రం. ఏమిటో నువ్వు అన్నది నాకేం అర్థం లేదు. నాకు మాత్రం అర్థమైంది. ఏంటి బాబు ఇంతకు నువ్వు ఏం చేస్తావు? జబర్దస్తులు అయిపోయిన స్కిట్ నుంచి జోకులు ఏరి అలా 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 చల్లుతూ ఉంటాను. ఇంత ముందు పొలాల్లో ఇత్తనాలు చల్లివాడువే. జోకు చెయ్యి ఊరుకోలేదు బాబు, పక్కింట్లోకి వెళ్ళు. అయ్యా అయ్యా అయ్యా, నేను ముష్టివాడిని కాదండి. ఈ వెదవకి స్వయాన తండ్రిని. ఓహో, ఏంటండి ఈ వెదవ ఏమైనా విసిగిస్తున్నాడా? చెప్పండి. వెంటనే నా కొడుకుని బొంబాయి తీసుకెళ్లి అమ్మాయిగా మార్చేసి జబర్దస్త్గా అమ్మేస్తాను. ఏడిసినట్టే ఉంది వీడియో. జబర్దస్త్, నువ్వు ఎక్స్ట్రా జబర్దస్త్. అయ్యా అమ్మా, అయ్యా చెయ్యి ఊరుకోలేదమ్మా, పక్క వీధిలోకి వెళ్ళు. నేను అడుగుతున్న దాని కాదండి, పెళ్లి కొడుకు అమ్మను. మీ జోకులు తగలయ్యా. దీని గురించి మాట్లాడుకుంటారా లేదా ఇచ్చిపుచ్చుకోవడం ఏమైనా ఉందా? రాజమండ్రి వారు 10 లక్షలు ఇస్తానన్నారు. విజయవాడ వారు 20 లక్షలు ఇస్తానన్నారు. దాని మీద ఆకో పాకో మీరు ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుంది. నాకు తెలుసు ఇది పెద్ద జోకు అని మేము అంటున్నాం. ఇది జోక్ కాదు, సీరియస్. పట్నాల దగ్గర జోకులు ఉండవు. సరేలేండి, తప్పుతుందా? ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేయాలంటే ఎంత కట్నమైనా ఇవ్వాలి. తాంబూలాలు పట్టరావే. ఏమిటది? గుడి దగ్గర అడుక్కునే లాగా. లక్ష్మీదేవి కింద పడుతుంది కదా మామయ్య గారు, కింద పడితే బాగోదని తీసి మీ చేతిలో పెడదాం. అంతే కదమ్మా? అంతే కదా డాడీ? నువ్వేమిటి తాంబూలాలు తెచ్చినప్పుడు అందులో కొబ్బరి బొండం పెట్టాలి. కొబ్బరి చెప్పులు ఏమండి ఈమెని సాయిబాబా గుడి దగ్గర చూసానండి, అక్కడ అడుక్కుంటుంది ఈమె. నిన్నెప్పుడు మేము చూడలేదే. రెగ్యులర్ కస్టమర్ అయితే గుర్తు పెట్టుకుంటాం, మీరు అడపదడప వచ్చే వాళ్ళు మేము గుర్తు పెట్టుకోం కదండి. అవును, వీడేమిటి బిర్లా మందిర్ దగ్గర అడుక్కునే విధాలు ఉన్నాడు? నేను అడుక్కున్నవాడు కాదండి, అక్కడ ఉంటూ ఉంటాను అంతే. చాలా మంది కస్టమర్లు చూశాను కానీ మీరు ఎప్పుడు రాలేదే.
మరీ తొందరగా అయిపోయింది శేషు. కొత్త క్యారెక్టర్ మూర్తిను వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్నెస్ వచ్చింది, పర్వాలా. ఓకే. రోజా గారు, శేషు గారు షార్ట్ అండ్ స్వీట్. దాంట్లో బాగా నచ్చింది నాకు మూర్తి గారి వాయిస్ అండ్ మీ అమ్మాయి బాగుంది. Now it's time to begin Zabardast Damsharad. So Roja garu, Nag Babu sir, ee roju Damsharad lo what's the theme? ANR song special. So Nag Babu sir, first team Tripura team. Tripura team, ready. So general గా Damsharad లో 2 members ఆడతారు, మరి ఇక్కడ మీరు ముగ్గురు వచ్చారు. నేను కొంచెం డంషరాట్స్ వీక్, పైగా త్రిపుర అంటే కొంచెం భయం కాబట్టి ఐ విల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ డైరెక్టర్. All right, so team Tripura, right? Zabardast Damsharad. Yes, ready. So Naveen, ready? రెడీ. బోర్డ్ ఒకసారి చూడండి. మీకు మైక్ అవసరం లేదు, మీరు మాట్లాడకూడదు, ఓన్లీ యాక్ట్ చేసి చూపించాలి. ANR హిట్ సాంగ్, చాలా పెద్ద హిట్ సాంగ్. పచ్చగడ్డి కోసేటి గడుసు పిల్ల, పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ పైట కొంగు జారిందే గడుసు పిల్ల. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా, నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా. కొంగు జారితే ముందే కొంటె పిల్లోడా. ఓకే, నెక్స్ట్ వన్. Your time starts now. కరెక్ట్ చెప్పావు. నీ కళ్ళు చెబుతున్నాయి, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. Tripura team, awesome job. Thank you. సో నాగ్ బాబు సార్, రోజా గారు ఎన్ని స్కోర్స్ ఇస్తారు? ఫుల్ స్కోర్. మీ డాన్స్, మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ హీరో గారు అండ్ డైరెక్టర్ గారి గెస్సింగ్ సూపర్. నాగ్ బాబు సార్ బ్రహ్మాండం చేశారు, ఇంకేంటి చెప్పేది. అయినా సార్ మీరు ఎన్ని స్కోర్స్ ఇస్తారు? నేనే చెప్పాను కదా ఆల్రెడీ, 100%. అలాగే సార్ 100% గా మీ విషెస్ ఫర్ త్రిపుర టీమ్. 100% పిక్చర్ సూపర్ హిట్ అవ్వాలి, డైరెక్టర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, అలాగే హీరోయిన్ గా మా కలర్స్ పాప ఇంకా మంచి మంచి సినిమాలు యాక్ట్ చేయాలి, అలాగే నవీన్ చాలా సక్సెస్ఫుల్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో టాప్ కి రావాలని కోరుకోండి. రాజ్ కిరణ్ సార్, ఐ విష్ యూ ఫర్ వన్ మోర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. అండ్ నవీన్ చంద్ర, డాన్స్ బాగా చేస్తున్నావు. నవీన్ చంద్ర ఎక్కడ నేర్చుకున్నావు? జస్ట్ అలాగే ప్రాక్టీస్. చాలా బాగా చేస్తున్నావు, మంచి టైమింగ్ ఉంది. థ్యాంక్ యూ సార్. స్వాతి డాన్సింగ్, షీఈ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్. కళ్ళతో చంపేస్తుంది స్వాతి. మన తెలుగులో చాలా మంది హీరోయిన్లకు పెద్ద గొప్ప డాన్స్ రాదు, వెరీ ఫ్యూ పీపుల్, కానీ చాలా తక్కువ మందికి పెర్ఫార్మెన్స్ చేసే హీరోయిన్స్ ఉన్నారు, అండ్ యు ఆర్ వన్ అమాంగ్ దెమ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ త్రిపుర, అండ్ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. మా జబర్దస్త్ టీమ్ మెంబర్స్ చేసిన స్కిట్స్ ఎంజాయ్ చేశారా? నాకు చాలా రిలీఫ్ వచ్చింది. ఎంత నవ్వారంటే నాకే తెలియదు, నా మెదడు నరాలన్నీ కదిలిపోయినాయి. ఎంత రిలాక్స్ గా ఉందంటే, అమ్మాయి హాయిగా ఉంది, ఈ టెన్షన్ రిలీఫ్ అయ్యాం అంటుంది. గుడ్ జాబ్ బాయ్స్. మా డైరెక్టర్ ని ఇంత నవ్వడం మేము కూడా ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం ఇది. ఆల్ ది బెస్ట్ అండ్ లాట్స్ ఆఫ్ సక్సెస్. కామెడీ అనేది లైక్ చాలా కష్టం అండి. నేను ట్రై చేశాను కొంచెం, బట్ మీ అంత టైమింగ్ రావాలంటే కొంచెం మేము చాలా లైక్ వి నీడ్ టు ఇంప్రూవ్ అ లాట్, బట్ సూపర్ టైమింగ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ 10 minutes ఆఫ్ ద ఫిల్మ్ డోంట్ మిస్, అంటే థియేటర్ కి తొందరగా వచ్చేయండి. అండ్ రేపు రిలీజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్పెషల్లీ ఈ రోజు ఐ షుడ్ సే లైక్ రోజా గారు ఆ టైంలో డ్రీమ్ గర్ల్ నాకు.
Thank you. I'm very blessed and feeling lucky. And Nagbabu sir, as usual, you're the best person I have ever met. Thank you, Naveen. God bless you. Thank you, sir. From the entire team of Zabardast and Extra Zabardast, here's wishing the team Tripura the very best for the release tomorrow. Congratulations! Sanag Babu sir, Roja garu, Damsharad round lo త్రిపుర టీమ్ పర్ఫార్మెన్స్ చూశారు. ఇప్పుడు మా జబర్దస్త్ టీమ్ పర్ఫార్మెన్స్ చూద్దామా? సార్ నెక్స్ట్ ఎవరు? రాకెట్ రాఘవ. రెడీ రాఘవ్ గారు, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎవరి కోసం ఇట్లా పెట్టావు కదా, దాంతోనే చేయి డాన్స్. ఆ సాంగ్ మనసులో అనుకుని చేయి డాన్స్. బ్లాక్ అండ్ వైట్ సాంగ్. బులుబులు ఎర్రని బుగ్గలు దానా కారులు. ఒక అమ్మాయి వెళ్తుంది, అంతేనా? ఏం చేస్తున్నాడు? అమ్మాయి నడిచాను. ఓకే గైస్, ఐమ్ సారీ బట్ టైం అప్. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. సెకండ్ వన్, your time starts now. ఇప్పుడు ఇక్కడ ఈ ఓకే, ఈ చెప్పాడు కదా. చదువులు పుస్తకం, మొక్క గడ్డి, మొక్క నాటావు. ఈనాటి ఈ బంధమే నాటిదో, ఏనాడు పెనవేసి ముడి వేసెను. సనాగ్ బాబు సార్, రాకెట్ రాఘవ్ గారు how many minutes లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు? 2 minutes 57 seconds. సరోజా గారు నెక్స్ట్. శేషు సేకింగ్ శేషు. అయ్యో నాకు ఇష్టమైన సాంగ్. your time starts now. చీర మీద మళ్ళొకసారి పై తక్కువ ఇక్కడ చూడండి శేషు గారు. చీర కట్ట మీద అవినాష్, చీరలెత్తుకెళ్ళాడా పాపులర్ సాంగ్. అది యాక్షన్ అర్థం అవట్లేదు. నూరా నాగేశ్వర గారు హిట్ సాంగ్ ఏంటి? ఓకే నేరా చీర బోరింగ్ నా ప్రసాద్. అదే సార్, చంగావి రంగు చీర కట్టుకో, చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని మదియా అందమంతా చీరలోనే ఉన్నది. శేషు గారు, మేము చూపిస్తున్న కలరు ఆయన చీర అంటున్నాడు, నేను కలర్ చూపి. చీర ఆ చంగావికి ఏదో ఇవ్వకపోతే ఇదే చంగాబి కలరు. రైట్. ఓకే ఓకే, నెక్స్ట్ సాంగ్. your time starts now. నన్ను వదలి నీవు పోలేవులే, అది నిజం. వదలి నీవు పోలేవులే, అది నిజములే. సరోజా గారు నెక్స్ట్. సుధాకర్ అండ్ రాజు. your time starts now. నేను రాజు పడవ కదా, అది గుర్తుపెట్టుకో. నీకోసం వెలిసింది. అరే కొంచెం ఆడ పుణ్యపడేవా. ఓకే, టైం అప్.
నా పాట నీ నోట పలకాల చిలక. నా పాట నీ నోట పలకాల చిలక నీ బుగ్గలు సిగ్గుల కాల చిలక. బోర్డ్ చూపించండి. ఓకే, బాణం వేశాడు. గోదారి గట్టుంది, గట్టు మీన చెట్టుంది, చెట్టు కొమ్మన పెట్టుంది, పిట్ట మనసులో ఏ ఉంది. చంటి టీం నుంచి వచ్చే పర్ఫార్మర్స్ ఓన్లీ 1 కరెక్ట్ చెప్పారు. ఇన్ హౌ మెనీ మినిట్స్ నాగబాబు సార్? ఒకటైతే 48 సెకండ్స్, ఇంకోటి చెప్పలేదు, సో బట్ డిస్క్వాలిఫైడ్. నెక్స్ట్ మిగిలిన వాళ్ళు రండి. సో రాఘవ్ గారు వచ్చి 2 minutes 57 seconds లో 2 కరెక్ట్ చెప్పారు. మరి మా గెటప్ శ్రీను టీం 2 minutes 15 seconds దాటుతారా? చూద్దాం. బోర్డ్ చూపించండి. Your time starts now. చిలుకులు చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే. Okay, next one. కడబెత్తుకెళ్ళింది కన్నె. కాదు లిరిక్ తప్పు మధ్యలో. ఫాస్ట్ టైం అవుతుంది. కడబెత్తుకెళ్ళింది కన్నె పిల్ల, కడబెత్తుకొచ్చింది కన్నె పిల్ల. గుండె గుల్ల కడబెత్తుకొచ్చింది కన్నె పిల్ల. వావ్, వాట్ ఎ జబర్దస్త్ పర్ఫార్మెన్స్. నాగబాబు సార్, మినిట్స్ ఆ సెకండ్స్ ఆ? less than 20 seconds. Oh my god. Lalita Brand Rise Zabardast Khatarnak Comedy Show powered by Sashi Soaps, Amrita Grinder and Mixi and VK Shampoo hair color lo ippudu Zabardast Fadafat Fun Round. Team మీద అందరూ స్టేజ్ మీదకి వచ్చేయండి. రోజా గారు, ఫటాఫట్ ఫన్ రౌండ్ ఈ రోజు ఏం జరగబోతుంది? అక్కడ జ్యూస్ గ్లాసెస్ ఉన్నాయి, ఇక్కడ ఎంటీ టేబుల్ ఉంది. మీ టైం స్టార్ట్ నౌ అన్న తర్వాత వాళ్ళు ముగ్గురు మిమ్మల్ని తోయటానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళని తోసుకొని వెళ్ళి ఆ గ్లాస్ తీసుకెళ్లి ఆ టేబుల్ మీద పెట్టాలి. ఎవరు తక్కువ టైంలో పెడితే వాళ్ళే విన్నర్. ఓకే, మరి ఫస్ట్ ఛాన్స్ ఎవరికి ఇద్దాం? సుధాకర్. ఓకే, బల ప్రయోగం లైన్ దాటిన తర్వాత చేయకూడదు. ఓకే, your time starts now. డిస్క్వాలిఫై సుధాకర్. క్లాస్ పెట్టలేకపోయావు. నెక్స్ట్ గెట్ అప్ సీను. ఓకే సీను, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వదిలే సుధాకర్. 26 seconds. 26 seconds. ఓకే, మరి నెక్స్ట్ టైం రోజా గారు షేకింగ్ శేషు. Your time starts now. రోజా గారు 16 seconds. రాఘవ్ గారు, ఇప్పుడు మీరే అండి. Your time starts now. రాఘవ్ గారు జ్యూస్ లేని గ్లాస్ పెట్టారు. 11 seconds. 11 seconds రాఘవ్ గారు, 11 seconds.
సో జడ్జెస్ నాగబాబు సార్, రోజా గారు, ఈ రోజు డంషరాడ్ రౌండ్ విన్నర్ గెట్ అప్ సీను. నెక్స్ట్ రోజా గారు, నాగబాబు సార్, మన ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ రాకెట్ రాఘవ. స్కోర్స్ చూద్దామా? లెట్స్ స్టార్ట్ విత్ చలాకి చంటి అండ్ టీమ్. రోజా గారు. షేకింగ్ శేషు అండ్ టీమ్. రోజా గారు. రాకెట్ రాఘవ అండ్ టీమ్. గెలప్ శ్రీను అండ్ టీమ్. సో జడ్జెస్, మన ఇవాల్టి పర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు గెట్ అప్ సీను. చేయబోతున్నారు 10,000 రూపీస్ టు మన డంషరాడ్ విన్నర్స్ గెలప్ శ్రీను. Now it's time to present 10,000 rupees from Zabardast to మన ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ రాకెట్ రాఘవ్ గారు. Time for the big check, performer of the day check, 10,000 rupees from Lalita Brand Rice, which goes to Get Up Shrinu and team. Shrinu garu, meer గెలుచుకున్నారు మన స్పాన్సర్ అమృత గ్రైండర్ అండ్ మిక్సీ తరఫున అమృత గ్రైండర్. What a fantastic episode! Truly blasting episode! మళ్ళీ ఈ డోస్ ని రేపు ఎక్స్ట్రా చేద్దాం. Only on Extra Zabardast. Until then, take care. Bye bye. We all love you and watch Tripura.